హాయ్ ఫ్రెండ్స్. మంచు మనోజ్ గారు అయితే మంచు మోహన్ బాబు గారిని ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది భయ్య. నేను ఆస్తి కోసమే ఈ గొడవలు చేస్తున్నానా? నన్నెందుకు డీఫేమ్ చేస్తున్నారు? నన్నెందుకు తొక్కేయాలని చూస్తున్నారు? నా గొంతు పిసికేయాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పి మంచు మనోజ్ గారు అయితే మోహన్ బాబు గారిని అయితే అడగడం జరిగిందనమాట. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ 2 రోజులు బట్టి మంచి రచ్చ రచ్చ కింద ట్రెండింగ్ అవుతున్న న్యూస్ అయితే మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలా లేకపోతే ఏ పర్సనల్ తగాదాలనేది అది ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటకు వస్తే తెలుసుద్దే తప్పితే మామూలుగా అయితే ఇప్పుడు వరకు అసలు అది ఏం గొడవ, అది విద్యానికేతన్ అండ్ స్కూల్ గురించి కానీ ఆ యూనివర్సిటీల గురించి కానీ గొడవలు అవుతున్నాయని చెప్పి మంచు మనోజ్ గారు చెప్పడమే కానీ మోహన్ బాబు గారేమో నాకు ప్రాణహాని ఉంది, మంచు మనోజ్ని మా ఇంటికి రానివ్వను అని చెప్పడం కానీ చాలా ఎలిగేషన్స్తో కూడిన ట్విస్టులతో కూడిన గొడవలు అయితే మంచు ఫ్యామిలీలో అయితే జరుగుతున్నాయి అనమాట. మనకి ఇప్పటిదాకా మంచు లక్ష్మియే కానీ మంచు విష్ణువే కానీ ఎటువంటి పోస్టుల్లో కానీ ఎటువంటి వీడియోల్లో కానీ మనకైతే కనిపించలేదు. సో ఈ మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి అయితే మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ డిసెంబర్ 8న మార్నింగ్ అయితే మంచు మనోజ్ మరియు వాళ్ళ వైఫ్ అయినటువంటి మౌనిక గారు అయితే ఒక 30 మంది బౌన్సర్లతో మంచు మనోజ్ గారు ఉన్నటువంటి ఫామ్ హౌస్కి వెళ్ళి గొడవ చేయడం అయితే జరిగిందని, ఆ గొడవల అప్పుడు మంచు మోహన్ బాబు గారు నేను మాదాపూర్లో ఉన్నటువంటి నా ఆఫీస్లో ఉన్నాను, నేను ఆ ఫామ్ హౌస్కి వచ్చేసరికి నా సెక్యూరిటీ మంచు మనోజ్ని అయితే బయటికి తోలేశారు, లోపలికి అయితే రానివ్వలేదు అని చెప్పి ఇవాళ ఒక కేసు అయితే ఫైల్ చేశారనమాట. ఏమనంటే నాకు మంచు మనోజు మరియు వాళ్ళ వైఫ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది, నాకు సెక్యూరిటీ కావాలి, నా ప్రాపర్టీలోంచి ఎటువంటి చిన్న ఆస్తి కూడా చిన్న ఆస్తి కూడా తనకి చెందేటట్టు ఉండదు, నాకు ఈ అన్నిటిలోనూ సెక్యూరిటీ కావాలని చెప్పి మంచు మోహన్ బాబు గారు అయితే కేసు పెట్టడం జరిగింది. అసలు ఫస్ట్ ఏం జరిగిందంటే ఎవరో పిల్లోడు మెయిల్ ద్వారా మంచు మనోజ్ గారికి ఒక మెయిల్ చేశారు, ఇక్కడ విద్యానికేతన్లో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి, స్కూల్లో కానీ కాలేజీలో కానీ జరుగుతున్నాయి, అసలు ఏం బాగాలేదు ఇక్కడ పరిస్థితి, చాలా అధ్వానంగా ఉందని చెప్పి మెయిల్ చేసినట్టు, అది మనోజ్ గారు అది అడగడం కోసం వెళ్ళినట్టు మనోజ్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనోజ్ గారు డిసెంబర్ 8న మార్నింగ్ వెళ్ళిన తర్వాత మంచు మనోజ్ గారు మంచు మౌనిక గారు అది వాళ్ళ వైఫ్ అయినటువంటి మౌనిక గారు వెళ్ళినప్పుడు అక్కడ వినయ్ అనే ఒక వ్యక్తి, అంటే ఈ విద్యానికేతన్లో అన్నీ చూసుకునేటటువంటి ఒక వ్యక్తి మంచు మనోజ్ మీద దాడి చేసి ఇక్కడ మెడ దగ్గరే కానీ రిప్స్ మరియు మోకాళ్ళకి దెబ్బలు తగిలినట్టు డాక్టర్స్ కూడా రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో అక్కడ వాళ్ళ అనుచరులు 10 మంది వరకు దాడి చేసినట్టు మంచు మనోజ్ గారు అయితే మనకైతే ఒక కేసు అయితే ఫైల్ చేశారనమాట. అంటే మొన్న జరిగినప్పుడు దాడిలో అయితే కేసు అయితే ఫైల్ చేయలేదు, ఆ దాడి రిపోర్ట్ తీసుకొని అక్కడున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేశారు. కానీ ఇక్కడున్న ట్విస్ట్ మరియు మంచు మనోజ్ గారు గొప్పతనం ఏంటంటే మంచు ఫ్యామిలీలో ఏ ఒక్క వ్యక్తి మీద కూడా కేసు పెట్టాల, ఏ ఒక్క వ్యక్తి మీద కూడా కేసు పెట్టకుండా మంచు మోహన్ బాబు గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది మీద కేసు పెట్టాడు తప్పితే ఎటువంటి మంచు ఫ్యామిలీలో ఎవరి మీద కూడా కేసు పెట్టలేదన్నమాట. మనోజ్ గారు గొప్పతనం అక్కడే అనుకోవాలి. వాళ్ళ నాన్నగారిని కొన్ని క్వశ్చన్లు కూడా అడిగాడు అనమాట, అది ట్విట్టర్ ద్వారానో దేని ద్వారానో అడిగాడు. ఏంటంటే నేనేం తప్పు చేశాను, నేను విద్యానికేతన్ కోసం గొడవ చేశానే తప్పితే ఆస్తి కోసం నేనైతే గొడవ చేయలేదు, నాకు ఆస్తి అవసరం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని చెప్పడం అయితే జరిగింది భయ్య. అసలు మంచు మనోజ్ గారు మామూలుగానే మనకి కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు, మంచు ఫ్యామిలీలో మంచి పర్సన్ ఎవరంటే మంచు మనోజ్ అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకే కానీ మంచు మనోజ్ అంటే ఒక చిన్న అభిమానం అంటూ ఉంది. తను ఈ మధ్య సినిమాలు తీయపోయినా సరే మంచు మనోజ్ అంటే మంచోడు అన్న చిన్న లేబుల్ అయితే మంచు మనోజ్ గారు అయితే తెచ్చుకున్నారు. కానీ మంచు మనోజ్ గారికి ఇలాంటి గొడవలు జరగడం కొద్దిగా బాధాకరంగా ఉంది నాకైతే. సో మంచు మనోజ్ గారు వాళ్ళ 10 మంది మీద
కేసు ఫైల్ చేశారనమాట. ఈ కేసు ఫైల్ చేసిన కొద్ది నిమిషాలకే మంచు మోహన్ బాబు గారు ఇంకో కేసు ఫైల్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇలాగా డిసెంబర్ 8వ తారీఖు పొద్దున్నే వాళ్ళు బౌన్సర్లు వేసుకొని మా ఇంటికి వచ్చి మా మీద దాడి చేయబోయారు. నేను అప్పుడు మాదాపూర్ ఆఫీస్లో ఉన్నాను. కానీ నేను వచ్చే సమయానికి నా సెక్యూరిటీ గార్డ్ వాళ్ళందరినీ తోలేశారు. గత సంవత్సరంగా నేను 10 సంవత్సరాలుగా ఆ ఫామ్ హౌస్లో నేను ఉంటున్నాను. గత 7 నెలలుగా నా హౌస్లో నాతో పాటు మంచు మనోజ్ అయితే ఉంటున్నాడు. వాళ్ళ 7 నెలలు కాదు, 4 నెలలుగా నా ఫామ్ హౌస్లో అయితే ఉంటున్నాడు. 7 నెలల పాపని కేర్ టేకర్స్కి వదిలేసి తను తన వైఫ్ అయితే బయట ఉంటారు, తిరుగుతుంటారు అని చెప్పడం, ఆ కేసు ఫైల్ చేయడం, నా ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి పంపకాలు కూడా నేను చేయను, నాకు సెక్యూరిటీ కావాలి మంచు మోహన్ బాబు గారు, నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ప్రాణహాని ఉంది, నాకు నా ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాణహాని అయితే ఉంది అని చెప్పి ఒక కేసు అయితే ఫైల్ చేశారనమాట. ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత మంచు మనోజ్ గారు కూడా కొన్ని క్వశ్చన్లు అయితే అడిగారు. మా నాన్న ఇలా నన్ను తొక్కాలని కానీ, లేకపోతే నన్ను ఎదగకుండా చూస్తున్నాడు, మా అన్నయ్యకే ఫేవర్ చేస్తున్నాడు అని చెప్పారనమాట. మా అన్నయ్య సైడే ఉన్నారు, నేను విద్యానికేతన్లో జరుగుతున్న అవకతవకల గురించి అడగడానికి వచ్చానే తప్పితే నాకు ఆస్తి అవసరం లేదు, నేనైతే నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని ఖచ్చితంగా మనోజ్ గారు అయితే చెప్పారనమాట. ఇంకా ఈ మంచు ఫ్యామిలీలో ఈ ట్విస్ట్లు, ఈ గొడవలు ఇక్కడితో ఆగుతాయా, ఇంకా ముందుకు వెళ్తాయా అనేది మనమైతే చూడాలన్నమాట. సో మంచు మనోజ్ గారికి బ్యాడ్ టైం రన్ అవుతుందా అని నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం ఇంకా మంచు ఫ్యామిలీలో ఎటువంటి ట్విస్ట్లు, ఇంకా ఎటువంటి చూడాలో మనం వేచి చూడాలి. ఈ గొడవ ఇక్కడితో సద్దు మనగుద్దని. అలాగే మంచు విష్ణు ఇవాళ మంచు విష్ణు దుబాయ్ వెళ్ళిపోయారు. అలాగే మరి మంచు లక్ష్మి ఎక్కడ ఉంది ఏంటనేది మనకైతే ఇప్పుడు దాకా తెలియదు, మరి ఎక్కడికి బయటకైతే రాలా. అలాగే పాపని వదిలేసి కేర్ టేకర్లకు వదిలేసి వెళ్ళిపోయిన అనడం నాకు చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి మంచు మనోజ్ గారు కూడా అన్నారనమాట. ఈ గొడవలోకి నా పాపను ఎందుకు తీసుకొస్తున్నారు, మేము కేర్ టేకర్లకు అయితే వదలలేదు, మా అమ్మగారు కూడా ఉన్నారు అక్కడ, మా అమ్మగారు కూడా చూసుకుంటారు, అది మా నాన్నగారి ఇల్లు, అది అందరం ఉండే ఇల్లు, సో నేను అక్కడ ఉన్నాను, అక్కడ ఉండే సీసీటీవీ ఫుటేజ్ కానీ హార్డ్ డిస్క్లు కానీ అయితే మొత్తం తీసుకెళ్ళిపోయారు, అవన్నీ ఎక్కడున్నాయి, పోనీ సెల్ టవర్ ద్వారా నేను ఎన్ని నెలల నుంచి ఆ హౌస్లో ఉంటున్నానో సిగ్నల్స్ ద్వారా అయినా సరే మీరు తెప్పించి చూసుకోండి, నేను గత సంవత్సరం నుంచి అక్కడే ఉంటున్నాను, మా అమ్మగారు ఒంటరి అయిపోతారని చెప్పి నేను వాళ్ళతో పాటు ఉంటున్నాను, మా అన్నయ్య దుబాయ్ ఎందుకు వెళ్ళిపోయాడో కూడా తెలియదు అని చెప్పి మనోజ్ గారు కొన్ని ప్రశ్నలు అయితే అడగడం అయితే జరిగింది. సో ఈ కాంట్రవర్సీ, ఇది ఆస్తి తగాదాలా లేకపోతే విద్యానికేతన్కి సంబంధించిన గొడవలా, లేకపోతే ఇవి ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ ద్వారా పోలీసులు కనిపెట్టి దీనికి ఒక మంచి ఉపాయం చూపిస్తారా లేకపోతే ఏంటనేది మనమైతే వేచి చూడాలి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే, కొంచెం కష్టపడుతున్నాను, సబ్స్క్రైబ్ చేస్తే చాలు ప్లీజ్. మీ జయకృష్ణ.